వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 15 నుంచి తిరుపతి జిల్లాలో హెల్మెట్ వినియోగించని వాహనదారులకు పెట్రోల్ విక్రయాలు నిలిపివేస్తామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. హెల్మెట్ బరువు కాదని మీ ప్రాణాలకు మీ కుటుంబ సభ్యులకు భరోసా అంటూ వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా, అందులో తిరుపతి కూడా పోలీసు కూడా ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కువగా చనిపోతున్నారు. 99% ఆఫ్ ద 2 వీలర్స్ చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల జరుగుతుంది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో కాదు, మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం. కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్తుందంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ భద్రత ముఖ్యం. మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని నల్లబాలెంలో పర్యటించారు. గూడూరు పట్టణాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన కొనసాగించింది. నిరసనలో పాల్గొన్న జేఏసీ సభ్యులు నినాదాలు చేస్తూ డిమాండ్ను కొనసాగించారు. నెల్లూరు కావాలి, నెల్లూరు కావాలి, నెల్లూరు కావాలి, నెల్లూరు ముద్దు, నెల్లూరు ముద్దు, నెల్లూరు ముద్దు, నెల్లూరు ముద్దు కావాలి, నెల్లూరు జిల్లా కావాలి, గూడూరు గూడూరు కలపాలి. నెల్లూరు ముద్దు, నెల్లూరు ముద్దు, నెల్లూరు ముద్దు, నెల్లూరు ముద్దు. జై జై జేఏసీ, జై జేఏసీ, జై జేఏసీ. నెల్లూరు నగర సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నారని ప్రకటించారు. ఈ నెల 18న మేయర్పై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ సభ్యులు నోటీసు ఇవ్వడం, కార్పొరేటర్లను క్యాంపులకు తరలించడం వంటి ఘటనల నేపథ్యంలో మేయర్ తన భార్యతో కార్పొరేషన్లోని తన ఛాంబర్కు విచ్చేసి తన రాజీనామా అంశాన్ని మీడియాకు వివరించారు. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ, బెదిరిస్తూ, కేసులు పెడుతూ, కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ, ఇబ్బంది పెడుతూ, బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని
తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ఏర్పాటు చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ బోర్డు తిప్పేసింది. 10,000 పెట్టుబడికి నెలకు 1,000 రూపాయలు, 10 లక్షలకు నెలకు 1,00,000 వరకు లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజలు సుమారు 30 కోట్లు వసూలు చేసిన నిర్వాహకులు సంస్థను మూసివేశారు. డబ్బు తిరిగి చెల్లించాలని సంస్థ ఫౌండర్ దుర్గాప్రసాద్ ను బాధితులు నిలదీయగా నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య శివాని అజ్ఞాతంలోకి వెళ్లారు. వసూలు చేసిన నగదును యజమాని క్రిప్టో కరెన్సీ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.